హలో బ్రో, మీ పేరు? లక్ష్మణ్. లక్ష్మణ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి బ్రో? పవన్ కళ్యాణ్ అంటే మంచి వ్యక్తి అండ్ అందరికీ సపోర్ట్ చేస్తూ ఉంటారు. అంటే నైతిక విలువలు తెలిసిన వ్యక్తి అని నేను అనుకుంటున్నాను. రాజకీయాలకు రావడం పట్ల మీకు ఏమనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు? రాజకీయాలు అంటే మనిషి అంటే ప్రజల భావోద్వేగాల గురించి తెలుసుకొని ప్రజల్లోకి రావాలనుకున్నది పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం. అండ్ రాజకీయాల గురించి అయితే అందరికీ మంచి చేస్తూ అండ్ ప్రజల గురించి తెలుసుకొని ప్రజల్లో ఉండాలని తన కాన్సెప్ట్ని రాజకీయాల పరంగా చూస్తున్నాడు. ఇప్పుడు ప్రెసెంట్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, ఫ్యూచర్లో సీఎం అయ్యే అవకాశం ఉందా? ఉంది, బట్ ఇప్పుడైతే లేదు. లేదు. ఇప్పుడు ఏమన్నా రాజకీయాల్లో మార్పు ఏమైనా తీసుకొస్తారా పవన్ కళ్యాణ్ గారు ప్రెసెంట్? డెఫినెట్లీ తీసుకొస్తారు. ఇప్పుడు ఆయన సినిమాలు కానీ చేస్తే బెస్టా, లేకుంటే రాజకీయాలకే ఫుల్ టైం రాజకీయాలు ఉంటే బెటర్ అంటారా? అంటే సినిమాల పరంగా ఉన్నప్పుడైతే సినిమాలు చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం కదా, రాజకీయాల్లోకి వచ్చేసారు కదా పూర్తిగా, అండ్ రాజకీయాల్లోనే ఉంటే బెస్ట్ అనిపిస్తుంది. అలాగే ఇప్పుడు చూసుకున్నాం అనుకో, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలిచినప్పటి నుండి పిఠాపురం అనే పేరు మీద హోటల్ అవన్నీ ఓపెన్ అవుతున్నాయి కదా పిఠాపురంలో ఆయన గెలిచారు ఎమ్మెల్యేగా. ఆ పిఠాపురం అనే పేరు మీద నుంచి హోటళ్ళు అన్నీ ఓపెన్ చేస్తున్నారు. మీకు ఏమనిపిస్తుంది? హోటల్స్ అంటే ఏమిటి? హోటల్స్ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటే బైక్ మీద నెంబర్ ప్లేట్లా అవి తప్పు. ఎందుకంటే ఇప్పుడు పోలీస్ వాళ్ళు బైక్ పోయినప్పుడల్లా ఎంక్వైరీ చేయాలంటే నెంబర్ ప్లేట్ అనేది కంపల్సరీ ఉండాలి. అది వాళ్ళు కష్టంగా చూస్తారు కాబట్టి సో అది తప్పు పద్ధతి. మీకు ఎలా ఉంటే పవన్ కళ్యాణ్ గారు నచ్చుతుంది? సినిమాల్లో ఉంటే బెటర్ అంటే, లేక పాలిటిక్స్లో ఉంటే బెటర్ అంటే? పాలిటిక్స్లోనే బెటర్. ప్రజలకు సేవ చేయాలంటారు. 100% అనుకుంటున్నారు ప్రజల్లో ఉండాలని, సేవ చేయాలని. ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పంటే ఏమని చెప్తారు? ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్ అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ పొలిటీషియన్. ఓకే, థ్యాంక్స్. ఓకే.